లేడీ అఘోరికి ముకీలా పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లోని అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగ్న పూజల పేరుతో మహిళ నుండి 10 లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తిరిగి డబ్బులు అడిగినందుకు అఘోరి అలియాస్ శ్రీనివాస్ చంపుతానంటూ బెదిరింపులకు దిగారని పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లేడీ అఘోరిని చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకువస్తున్నారు ముకీలా పోలీసులు. అఘోరితో పాటు ఇటీవల తాను వివాహం చేసుకున్న వర్షిణిని కూడా నగరానికి తరలిస్తున్నట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఓ మహిళ లేడీ అఘోరి మోసాలను ఇటీవల బయటపెట్టింది. లేడీ అఘోరితో 6 నెలల క్రితం పరిచయమైనట్లు తెలిపింది. పరిచయమైన 2 నెలల తర్వాత ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్ కు డిన్నర్ కు వచ్చిందని వెల్లడించింది. అప్పటి నుంచి తరచుగా ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలను పంచుకునేదని తెలిపింది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని ఆ మహిళ వెల్లడించింది. లేడీ అఘోరి మాటలు నమ్మి పూజకు అంగీకరించానని తెలిపింది. వారం రోజుల్లో పూజ చేద్దామని అందుకు ఖర్చుల కోసం 5 లక్షల రూపాయలు లేడీ అఘోరి అకౌంట్ లో వేశానని తెలిపింది. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ లోకి తీసుకువెళ్లి పూజ చేసిందని తెలిపింది. మరుసటి రోజు మరో 5 లక్షలు తన అకౌంట్ లో వేయాలని, లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరి భయపెట్టిందని చెప్పింది. అఘోరి మాటలకు భయపడిపోయి మరో 5 లక్షల రూపాయలను వేశానని, మొత్తం ఇలా 10 లక్షలు ముట్టజెప్పానని పోలీసులు ఫిర్యాదులో పేర్కొంది. దీన్ని అలసుగా చేసుకొని అఘోరి మాటతో పూజ పూర్తి చేసుకున్నావు కనుక ఇంకా 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే నేను నీ కుటుంబ సభ్యులను మంత్రశక్తులతో అంతమొందిస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.